తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ చేసినటువంటి అభివృద్ధి కానీ ఏం కనిపించలేదు అనేది కూటమి ప్రచారం చేసింది, ఎన్నికల్లో గెలిచింది. మళ్ళీ ఇప్పుడు మా పంధా ఇదే, మా పద్ధతి ఇదే అంటూ అమరావతి మీద ఈ నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు అంటూ మీ మీదనే ఆరోపణ వస్తోంది. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అమరావతి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ఏ రోజు వ్యతిరేకం కాదండి. ఇన్ఫ్యాక్ట్ అమరావతి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వెచ్చించినప్పుడు కంపేర్ చేసుకుని చూసుకుంటే మొన్న ట్రయల్ రన్ అని జరిపారు. ఒక విజయవాడ కనెక్ట్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ మీద మంత్రి గారు. సో ఆ ఫ్లైఓవర్ ఏ గవర్నమెంట్ లో వచ్చింది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే వచ్చింది. ఇప్పుడు కంప్లైంట్ చేయాలి అంటే మేము డైరెక్ట్ గా మాట్లాడగలుగుతాం కదా, వేరే వాళ్ళతో చేయించాల్సిన అవసరం ఏంటి? ముసుగులో గుద్దులాట ఏముంది? ఇప్పుడు మీరు ప్రధానంగా పత్రికల్లో వచ్చింది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ఎవరో కంప్లైంట్ చేశారు అనేది ఒకటి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని వదిలేసి కేంద్రీకృతంగా ఇక్కడే పెట్టుబడులు పెట్టడం అనేది సమంజసం కాదని. 3, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అంతకుముందు చేసిన తప్పే ఇంకా చేస్తున్నారు అని. సో మేధావులు ఇంతమంది గొంతెత్తి చెప్తున్నా, అంతకుముందు శివరామకృష్ణన్ ఇది సరైన ప్రాంతం కాదని చెప్తున్నా, మేము అవేమి పట్టించుకోము, మా స్టాండ్ ఇదే, మేము ఇలాగే ముందుకు పోతామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది కూటమి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. సరే, ఇప్పుడు అమరావతి ప్రాంతం మునగదు, ముంపు గురవుతుంది అని చెప్పి మేము చెప్పాం. లేదు అది విష ప్రచారం అన్నారు. కానీ అక్కడ ఇవాళ రోజున తీసుకుంటున్న రిజర్వాయర్ల నిర్మాణం కానీ, ఆ కొండవీడు వాగు అంచునంతా ఎత్తు లేపాలి, ఆ రిటైనింగ్ వాల్ని ఎత్తు లేపాలని కానీ చేస్తున్న ఖర్చు కానీ ముంపు గురైన ప్రాంతం అయితే కట్టాల్సిన అవసరం లేదు కదా. పోనీ ఎవరో వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు, అది మీ దృష్టికి వచ్చింది, ఎవరో బయట పెట్టండి, బహిర్గతంగా బయట పెట్టండి, చర్చించండి, అంతే తప్పితే ఊరికినే మసిపూసి గుడ్డ మొగానే వేస్తామంటే కుదరదు కదా. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చింది, పెట్టుబడులు పెడుతుంది అంటే ఎవరో ఒక రాసిన లెటర్కో దేనికో స్పందించి కాదు కదా. వాళ్ళు గ్రౌండ్ లో వస్తారు, వాళ్ళ దగ్గర శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి. పూర్తిగా ఈ ప్రాంతంలో మేము డబ్బులు ఎంత పెట్టగలం, ఎంత పెట్టాల్సిన అవసరం ఉంది, ఎంత పెడతాం, రిస్క్ లేకుండా మా అమౌంట్ ఎంత ఇవ్వగలుగుతాం అని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే కదా వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గరికి పోనీ ఇలాంటి మాకు ఈ అనుమానాలు ఉన్నాయి అని వరల్డ్ బ్యాంక్ వచ్చింది అనుకోండి, నివృత్తి చేయండి, ఇది ముంపు గురయ్యే ప్రాంతం, అవునో కాదో చెప్పండి, లేదా ముంపు గురవుతుందంటే మేము దానికి ప్రివెంటివ్ మెజర్స్ ఇవి తీసుకుంటున్నాం అని చెప్తే మంచిదే కదా. కన్విన్స్ చేయాలి కదా. మనమేమి మోసం చేసి వరల్డ్ బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకురావట్లేదు కదా. వరల్డ్ బ్యాంక్ ని, మనకి పెట్టుబడులు పెట్టే బ్యాంకుల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇక్కడ లాభం ఉంది, పెట్టుబడి పెడితే ఇన్కమ్ వస్తుందని చెప్పే కదా తీసుకొస్తున్నాం. సో వాళ్ళు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే నివృత్తి చేయండి, అందులో తప్పే ఉంది. దానికి మేము ప్రత్యేకంగా మేము ఏదో కంప్లైంట్ చేస్తున్నామను మేము వెనకలాగుతాం. అమరావతి ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ ఏకీకృతంగా ఒక్క దగ్గర అభివృద్ధి కేంద్రీకృతం అయితే, మొన్న బడ్జెట్ లో కేశవ్ గారు చెప్పారు, మా ఇప్పుడు వస్తున్న ట్యాక్సుల రూపాన కానీ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం మొత్తం శాలరీలకే సరిపోతుందని చెప్పి ఆయన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. సో ఇప్పుడు అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది, మేనిఫెస్టోలో పెట్టిన ఈ సూపర్ 6 కి ఎంత ఖర్చు అవుతుంది, దానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు చేస్తారా లేదా, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది ప్రభుత్వం ఎవరని ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చేయలేకో, మీ అసమర్థత వల్ల, లేకపోతే ఈ పర్టికులర్ టైంలో చేయలేము అని మీరు రియలైజ్ అయ్యో ఊరికినే బట్ట కాల్చి మొఖానేయటం అనేది న్యాయం కాదు. అండ్ ఇంకొకటి, ప్రపంచ బ్యాంక్ ఏదో అప్పిస్తుందన్నారు, కానీ ప్రభుత్వం బయటకు చెప్పని విషయం ఏంటంటే వాళ్ళు ఎంత అయితే డబ్బు ఇస్తున్నారో దాన్ని మనం వెనక్కి కట్టాల్సింది ఇవాళ $1 ఇస్తున్నారు, రేపు పొద్దున వెనక్కి కూడా మనం కట్టాల్సింది $1 కింద. అంటే డాలర్ విలువ ఇవాళ $80 అయితే, రేపు పొద్దున్న డాలర్ విలువ $100 అయితే మనం $100 కట్టాలి. మనం చూసాం, గతంలో $60 $100, ఇవాళ $80 అయింది. సో వడ్డీగా కాదు, మనం డాలర్ల లెక్కల్లో వెనక్కి కడుతున్నాం అన్న విషయం ప్రజలకు తెలియాలి, మీరు అది అర్థం చేసుకోవాలి. సో మాకున్న ఒకటి, మిగతా ప్రాంతాల అభివృద్ధి ఏం జరగబోతుంది, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి ఏం జరగబోతుంది, వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, నిత్యావసరంగా రోడ్లు, సాగునీటి కానీ వాటి పరిస్థితి ఏం చేస్తున్నారు అనేది మా తప్పితే అమరావతి ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. రైట్. అనూష ఉండవల్లి,
సో వాళ్ళు చెప్పింది విన్నారు. ఎవరో వరల్డ్ బ్యాంక్ ఏదో కంప్లైంట్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు మా మొహం మీద గుడ్డగాల్చి పడేస్తున్నారా? మేము అమరావతి అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు అని చెప్పి వైసీపీ వారు వాదన వినిపిస్తున్నారు. అలాగే గత 5 ఏళ్లలో మరి ఏమైంది అంటే ఒక ఫ్లైఓవర్ కి సంబంధించినటువంటి విషయం చెప్తున్నారు, అది మా ప్రభుత్వంలోనే వచ్చింది అని. బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక పక్కన అప్పులకు సంబంధించి అంటే ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి అప్పు కావచ్చు, లేదంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చేటువంటిది కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ తోటి వస్తుంది.